హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరు లేరా? అన్నా, తినడానికి అన్ని రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏమైంది? ఓ పని చేద్దాం, మనం ఇక్కడే ఉందాం, ఎవరైనా వస్తారులే. కడుపులో గ్యాస్ నిండినట్టుంది. అన్నా, అక్క, బాబా, అందరూ చనిపోయారా ఏంటి? ఎవరు పిలిచినా పలకరే. నువ్వు వెళ్ళి తీసుకొని తినరా. అయ్యో, చెప్పకుండా తీస్తే తప్పు కదా. వెళ్ళి తినరా. ఇదిగో చూడండి, మేమిద్దరం 2 బోండాలు తీసుకొని తింటున్నాము. మీకు చెప్పే తీసుకుంటున్నాను. నీకు 2 టీలు తీసుకురా. ఏంటి, నేను టీ తీసుకురానా? అయ్యో, పార్సల్ కొట్టేయడమే గారా నీ పని. 2 టీలు కొట్టలేవా? ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టడానికా? నా వల్ల కాదు పో అన్నా. వెళ్ళి టీ తయారు చేయరా. ఇదిగో చూడండి అన్నా, నేను 2 టీ తీసుకుంటున్నాను. మళ్ళీ చెప్పకుండా తీసాడని నన్ను ఏమనొద్దు. ఎక్కడికి పారిపోము. మీరు వస్తే డబ్బులు ఇస్తాము. అయితే ఎవరు లేనట్టేనా? 2 టీలా అన్నా? పెట్టరా, వెళ్ళు. అన్నా, టీలో కాఫీ పొడి వేయాలా? అన్నా, కంటికి కనపడే దూరం వరకు ఎవరు లేరన్నా. నాకు ఇక్కడ ఈ విషయం బాగా నచ్చింది. ఆకలేసిన వాడు ఏదైనా తీసుకొని తినొచ్చు, టీ పెట్టుకో తాగొచ్చు, డబ్బులు ఇవ్వనక్కర్లేదు. నువ్వు అన్నది నిజమేరా, ఇక్కడ ఎవరు కనపడడం లేదే. అసలు మనం ఏ ఊర్లో ఉన్నావురా? ఇది గోదాపురం. మన చరిత్రలో ఇలాంటి గ్రామాన్ని ఎన్నటికీ చూసుండరు. ఎందుకంటే ఇక్కడ ధర్మాలు, నీతులు, నియమాలు, నేను చెప్పిన విషయాలన్నీ బాధకి గురి చేస్తాయి. ఈ గ్రామం ఇంతకుముందు మాలిపురం అని పిలువబడేది, ఇప్పుడు గోదాపురం అని మార్చేశారు. ఈ గ్రామంలో ఎప్పుడు విజయం మార్తాండం చేతిలోనే ఉండేది. తను ఈ గోదాపురం అంతా సొంతం చేసుకున్నాడు. గ్రామంలో ఉండే అధికారం తన గుప్పట్లోకి పెట్టుకున్నాడు. గ్రామం నుంచి టౌన్కి వెళ్ళి రావడానికి 1 పడవ సరిపోతుందని మార్తాండం ఆదేశం వేశాడు. ఒకడిని చంపాలి అనుకుంటే టౌన్లో ఉండే ఒక గుడిలో కోడిని బలివ్వడం అనేది ఇక్కడ అలవాటు. ఇలాంటి నమ్మకం ఉన్న గ్రామ ప్రజలు వాళ్ళ మతాలు, నియమాలని పాటించకుండా ఉండడం అలవాటైపోయింది. కానీ ఈ గ్రామాన్ని ఎదిరించే మగాడు ఈ ఊర్లో ఇంకా పుట్టకపోవడం వల్ల ఒక స్త్రీ ఈ ఊరిలో అడుగుపెట్టింది. తన యశోద. తన జీవితాన్ని పాడు చేసిన మార్తాండాన్ని తను కోపంతో శపించింది. కానీ అంతటితో మార్తాండం కోపం తగ్గలేదు. అందువల్ల తన తాండవం ఎక్కువైంది. గోదాపురంలో అడిగే మనిషే లేడు. ఇక ఈ ఊరిలో ఏం జరగబోతుంది, ఏంటి, ఎలాగా, రండి చూద్దాం. ఈ ఊరి సాంప్రదాయ ప్రకారం ఇక్కడ జరుగుతున్న ఈ పోటీలో ఈ ఊరు గౌరవం కాపాడటం కోసం మాలయ మార్తాండ యొక్క మనిషి మగ గ్రామానికి చెందిన వాడిని ఓడించాడని నేను తెలియజేస్తున్నాను. అందువల్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్న మనం, అలాగే గోదాపురము ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్న పడవ పోటీలని మన ఊరు మార్తాండే ప్రారంభించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నన్ను చూస్తే ఏమనిపిస్తుందా? సరే సరే పదండి. ప్రజాసేవ చేయొచ్చు కానీ ఓడిసేవ ఎలా చేద్దాం చూద్దాం. మరి పక్క ఊళ్ళో ఉన్నది యశోదమ్మ గారి స్థలం, ఆడుకోవాలి కదా. ఒప్పుకుంటుందిరా, ఈ మార్తాండ ఒప్పుకునేటట్టు చేస్తా. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే గోదాపురంలో ఈ మహాలింగపురం మాణిక్యం తను ఉంటున్న ఇల్లుని, తన చుట్టూ ఉన్న స్థలాన్ని కూడా, దాన్ని పెళ్లి చేసుకున్నవాడు నాకు రాసిచ్చాడురా. వాడు సంతకం చేసిన పత్రం నా దగ్గర ఉందిరా. పత్రం గురించే మాట్లాడద్దు, అది మా అందరికి తెలిసిలేవయ్యా. ఈ ఊర్లో బోట్ సర్వీస్ ప్రారంభిస్తే దాన్ని అడ్డుకోవడానికి మనుషులు ఉన్నారు, తెలుసుకో. ఆహా, అది కూడా ఏంటో చూద్దాం. అరే కర్రిగుడ్లు కన్నప్ప, పక్కగా జరగరా. రే ఈ మార్తాండని అడ్డుకుంటారంట. అదేంటో మనం చూడాలి కదా. రే కరిగుడ్లోడా, వెంటనే దాని కూతుర్ని ఒడ్డు దాటిచ్చిరా. ఎవడేం చేస్తాడో చూద్దాం. రేదాము, ఎవడో వస్తున్నాడు చూడు, వాడిని అడుగుదాంరా. చూడ్డానికి పిచ్చి పట్టిన మాట్లాడడానికి సమయం లేదు, కావాలంటే నాతోరా. ఎక్కడి నుంచి వచ్చారు? టౌన్ నుంచి. టౌన్ నుంచి వచ్చారా?
అయితే నాతో పాటు రండి రండి. ఎవరు నన్ను బెదిరించేది? మగాడు వెళ్తే నా ముందుకు రారా? ఇది నా చోటు. నేను ఇక్కడ నుంచి అసలు వెళ్ళను. నువ్వు వెళ్ళి వాడితో చెప్పరా ఆ పనికి మన వెదవుతోని. పోయి లాక్కరండి రా దాన్ని. అక్కడే ఆగు. ఒక్క అడుగు ముందుకు వేసి నరికేస్తాను. నీలాంటి పెద్ద పెద్ద ఆడరౌడీల్ని ఒక్క రాత్రిలో తరిమి కొట్టిన వాడే ఈ కన్నప్ప. ఎవరైతే నాకేంటి? కాల్ లోపల పెట్టవా నరికేస్తాను. కింద పడేమని చెప్తున్నాను కదా. ఇది నా చోటు. టౌన్ నుంచి ఎవరో వచ్చారు. యశోదక్క, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. అదిగో వచ్చేసారు. ఈయన ఆ అక్క కదా, ఆ రోజు చర్చికొచ్చిందే కోడి అక్క. అయ్యో ఆ రోజు చూసాం కదా ఆమెనే. బంగారం, నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా. నన్ను కాపాడు రా. చూడండి, వీడు బావాడే, పట్నంలో ఉంటాడు. ఇన్ని రోజులు పట్టణంలో ఉన్న నా బిడ్డ. ఇన్ని రోజులు నేను చెప్తే మీరెవరూ నమ్మలేదు కదా. ఇప్పటికైనా నమ్ముతారా మీరు? నన్ను కాపాడు. నన్ను నా కూతుర్ని చంపడానికి వచ్చాడా రౌడీ వెధవా? నన్ను కాపాడు. ఇక్కడి నుంచి పారిపోదామా? వీడేనా పట్నం నుంచి వచ్చింది? ఈ కన్నప్పన కొట్టడానికి అంత దూరం నుంచి తీసుకొచ్చావా? ఒక పెద్ద వీరుండే తీసుకొచ్చినట్టున్నావు. తిరిగి అందలు. రెండేస్తే ఏంటి? చెయ్యి చేసుకోకో. కొట్టకండి, కొడితే తిరిగి కొడతాను. ఇది వీరుల మధ్య జరిగే యుద్ధం. ఎవరు అడ్డు రాకండి. రారా, దమ్ముంటే రారా, దమ్ముంటే రండిరా చూసుకుందాం. ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? ఈ సాక్ష్యం చాలదా? పోయి చెప్పండి రా మార్తాండతో నా కొడుకు తిరిగి వచ్చాడని. రారా లోపలికి వెళ్దాం. నువ్వు రారా. నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా? పట్టణం నుంచి ఎవడో వచ్చాడు, వాడిని ఇంట్లో ఉంచుకోవాలంటున్నావు? అమ్మా, ఇవన్నీ అవసరమా చెప్పు? అనవసరమైన విషయాలన్నిటినీ నెత్తి మీద వేసుకోవద్దు. లేదమ్మా, నేను వాళ్ళని పంపించను. కోల్పోయిన ఆస్తిని దక్కించుకోవడానికి ఆ దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఇన్నాళ్ళు నేను పడ్డ వేదన వాళ్ళకి అర్థమై తీరాలి. ఆ మార్తండగాడికి. ఇదిగో బాబు, మజ్జిగ తాగండి. చర్చ దగ్గర చూసినప్పుడు మీ వల్ల నాకింత సహాయం దొరుకుతుందని నేను అనుకోనే లేదు. మేం కూడా ఎదురు చూడలేదు. ఇన్ని రోజులు లేని కొడుకు వస్తాడు అని నేను ఆ మార్తాండని మోసం చేస్తూ వస్తున్నాను. సరైన సమయానికి మీరు రాకపోయి ఉంటే పరమేశ్వరా, నేను నా కూతురు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేవాళ్ళం. మేము కూడా ఈ గ్రామాన్ని తిరిగి చూడ్డానికే వచ్చాము. మాకు ఇక్కడ వచ్చాకే తెలిసింది మీరు కూడా ఇక్కడే ఉంటున్నారని. అలాగే 2-3 రోజులు మీతో పాటు ఉండి మీ పనిలో సహాయం చేసి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఎవరికి మేమంటే ఎవరని తెలియదు కదన్నా. అయ్యో, అంటే నేను ఏం చెప్పడానికి వచ్చానంటే ఇక్కడున్న ఎవరికి మేము తెలియదు, అందుకే మా గురించి ఎవరికి తెలియదు అని. 2-3 రోజులు కాదు, కొన్ని రోజుల వరకు మీ ఇద్దరిని నేను అసలు వదలను. లేదు, మేము తొందరగా వెళ్ళాలి. ఇంత దూరం వచ్చాక తొందరగా వెళ్ళిపోతానంటే ఎలా? నేను దీనికి అస్సలు ఒప్పుకోను. 2 రోజులైనా సరే మీరు టౌన్ వాళ్ళగా మా ఇంట్లో ఉండాలి. ఉండే తీరాలి. దానికేంటి? హలో, ఏమనుకుని ఉందామంటున్నావురా? రే, ఈ ఊరేం బాలేదు. పగా ప్రతీకాలతో ఎప్పుడు రగిలిపోతున్నారు. హత్య చేయడానికి కూడా వెనకాడరు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళిపోదాం? ఎక్కడికైనా, కానీ ఎక్కడికో తెలీదు. అన్నా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనని పట్టుకుంటారు.
జైల్లోకి వెళ్ళి పోలీసులు తన్నులు తినే బదులు ఇక్కడే కొంచెం అడ్జస్ట్ చేసి ఉండిపోవచ్చు కదన్నా. ఏమంటావా? ఏంట్రా అక్కడ దాక్కొని చూస్తున్నావు? ఏంటో భయపడినట్లుంది మొహం. ఓ, నువ్వు ఓడిపోయి వచ్చి ఉన్నావా? కరిగుడ్లు కన్నప్ప అనే వీరసింహం ఎక్కడి నుంచో వచ్చిన బయట రోడ్డుతో దెబ్బలు తిని ఓడిపోయి పరిగెత్తిందంట. ఎవరు చెప్పారు నేను ఓడిపోయానని? అందరూ పరిగెత్తారు, నేను పరిగెత్తాను. అందరూ చేసేదే కదా అది. నాకు ఇంకొక ఛాన్స్ దొరికిందంటే నువ్వు పీకుతావు. నిజం చెప్పరా, అసలు నీ పేరేంటి? చెప్పరా. ఉస్మాన్. ఏ ఉస్మాన్ గోయా. బొంబాయిలో నీకేం పనిరా? బ్యూటిషియన్. అలా అంటే? అచ్చ తెలుగులో మంగళవాడు అంటారు. రేయ్, ఒకే ఒక లుంగి, అది నేను నడుముకు కట్టుకొని 18 సంవత్సరాల క్రితం ఈ గోదాపురంలో అడుగుపెట్టా. నేను కూడా బాధలు పడ్డాను. ఒక్కసారి కూడా నేను భయపడింది లేదు. అప్పుడు నేను బాధపడి ఉంటే నాకున్న హోదా ఉండేది కాదు. ఇవాళ నాకు డబ్బు ఉంది, పదవి ఉంది, అంతస్తుంది, అభిమానులు ఉన్నారు. అర్థమైందా? రే మాధవ, వాడు నిజంగానే టౌన్ నుంచి వచ్చాడంట. అందులో ఏ సందేహం లేదు. వాళ్ళిద్దరూ తినేది తల దాచుకునేది అంతా యశోదమ్మ ఇంట్లోనే. పని కోలేదా? ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకొక పనా? టౌన్ మనిషి మార్తాండని చంపుతాడా? చంపగలదు అనుకుంటాను.